మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ సమయంలో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అనే ఈ ఛానల్ మనం స్టార్ట్ చేయడం జరిగింది కాబట్టి మీరంతా కూడా దేవుని మాటలు వింటూ బలపడుతూ కుటుంబాలను దిద్దుకుంటూ కుటుంబాల్లో ఎలాంటి కలహాలు జరగకుండా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనని మనం చేసి ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభువా, ఈ సమయంలో చెప్పే వాక్యం ప్రతి ఒక్కరికి కూడా వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలని, వారి కుటుంబాన్ని దిద్దుకునే ప్రయత్నం చేస్తారని, అసలు ఒకరికొకరు ఎలా జీవించాలో ఈ వాక్యం ద్వారా నేర్పమని నజరేయుడైన యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, ఈ సమయంలో ఒకరిని ఒకరు అసలు ఒకరికొకరు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని నేను కొన్ని మాటల ద్వారా మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. అందులో యోహాను సువార్త 13వ అధ్యాయం 34వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఒకరినొకరు ప్రేమించుడి అని. ప్రియులారా, యేసుక్రీస్తు ఈ భూమి మీద వచ్చినంత కాలం, ఒకవేళ ఆదికాండం నుంచి మీరు చూసినా లేకపోతే క్రొత్త నిబంధన చూసినా, ఈ ప్రేమ అనేటువంటి విషయం చాలా విలువైనదన్నమాట. అందులో తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ, లోకాశలో ఉన్నటువంటి ప్రేమలు, ఇవన్నీ కూడా ఈ ఒకరినొకరు ప్రేమించుకునుడి అనే మాటని మీరు తప్పుగా తీసుకోకుండా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండటం వలన ఒకరి మనసు ఒకళ్ళు అర్థం చేసుకుని జీవించే మనస్తత్వం కలిగి ఉంటాం. అయితే ఇక్కడ చెప్తుంది, మీరందరూ ఒకరిని ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ఒకరినొకరు ప్రేమించుకునుడి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఈ రాకడ సమయాల్లో బంధుత్వాలు, ప్రేమలు, అనురాగాలు ఇవన్నీ దూరం అయిపోతూ ఉంటాయి. వాళ్ళు ఎలా మారుమనసు పొందినా, ఒకవేళ పొందకపోయినా, ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి గనక లేకపోతే ఆ కుటుంబాల్లో అనేక సంగతులు, అనేక విషయాలు, వారి కుటుంబీకుల మధ్య వివాదాలు నెలకొల్పే అవకాశం కూడా ఉన్నాయి. ఇక్కడ ప్రతి మనిషిని ద్వేషింపకుండా ప్రేమించితే వాళ్ళు క్రీస్తు బాటలో నడిచినట్లు. నేను లోకాశలో మునిగిపోయినటువంటి ప్రేమను గురించి మాత్రం నేను చెప్పడం లేదు, కానీ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రేమను మీరు తెలుసుకున్న వారైతే ఇతరులను ప్రేమిస్తారు. మీరు ఇతరులను ప్రేమిస్తారు. ఎంత ప్రేమతో వాళ్ళని ప్రేమిస్తారంటే, తండ్రి అయిన యేసుక్రీస్తు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో శిలువ యాగం ద్వారా చెప్పాడు. శిలువలో తాను కార్చిన ప్రతి రక్తం బొట్టు కూడా తాను చివరి వరకు చనిపోయినంత వరకు కూడా
నిన్ను ప్రేమిస్తూనే చనిపోయాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన నిన్ను పిచ్చి పిచ్చిగా ప్రేమించాడు కాబట్టే నిన్ను రక్షించాలని అనుకుంటున్నాడు ఆయన. ఆయన నిన్నెప్పుడు త్రోసివేయడు. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అన్నాడు. శాశ్వతమైన ప్రేమతో తల్లి ప్రేమిస్తుంది బ్రతికినంతకాలం, తండ్రి ప్రేమిస్తాడు బ్రతికినంతకాలం, నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రేమించవచ్చు బ్రతికినంతకాలం, నువ్వు ప్రేమించినటువంటి అబ్బాయి ప్రేమించవచ్చు నువ్వు బ్రతికినంతకాలం. కాబట్టి ప్రియులారా, ఇక్కడ ప్రేమ 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 అనేది ఒక విలువైనటువంటి విషయం. ఒక తల్లి ఒక కుమారుడిని ఎంతగా ప్రేమిస్తుందో యేసుక్రీస్తు నిన్ను అంతకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు ప్రియులారా. హల్లెలూయా. ఒక తల్లిదండ్రులు ఒక కుమారుణ్ణి ఒక కుమార్తెని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి మనం ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. తమ్ముడు అన్న మీద ద్వేషం, అన్న తమ్ముడి మీద ద్వేషం, తల్లిదండ్రులు కుమారుల మీద ద్వేషం, కుమారులు కుమార్తెల మీద. చూడండి, ప్రతి ఒక్కళ్ళు ద్వేషింపబడుకుంటే ఆ కుటుంబంలో ప్రేమాప్యాత్యాలు, ఆ ప్రేమ కలిగినటువంటి మంచి ప్రేమను పంచే అవకాశం కూడా కోల్పోయే స్థితికి, చివరికి ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి రోజులు కూడా సంభవిస్తున్నాయి. నువ్వు నిజంగా ఎదుటి వ్యక్తిని గనక ఎప్పుడు ప్రేమిస్తావో తెలుసా? తండ్రి అయిన యేసుక్రీస్తును నమ్ముకుంటే తప్ప ఒక వ్యక్తిని ఎప్పుడూ శాశ్వతంగా నువ్వు ప్రేమించలేవు. నా ప్రభువు అంటున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించునుగాక. ఆమేన్. ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేకమైనటువంటి విషయాలని నేను తెలియజేస్తూ ఉంటాను. నేను మొదలుపెట్టినప్పుడు వాక్యం అనేది దేవుడు మాత్రమే నాకు వాక్యాన్ని నేర్పుతున్నాడు కాబట్టి నేను ఏది చేసినా ఏది చెప్పినా యేసుక్రీస్తు ద్వారా మాత్రమే నేను మీకు బోధిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడా, నీ యొక్క ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరూ ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించే కృపను దయచేయండి. లోకాశ ప్రేమ కాకుండా తండ్రి, నిన్ను ప్రేమించి అలానే కుటుంబకులను దూరం చేసుకోకుండా వారిని ప్రేమించే కృపను కూడా దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. సమయంలో అనారోగ్యంతో ఎవరైతే బాధపడుతున్నారో వారిని మీరు ముట్టండి నాయన, వారిని స్వస్థపరచండి. వారు విశ్వసిస్తే అది ఎలాంటి రోగమైనా సరే స్వస్థపరచబడుతుంది కనుక ప్రభువా, వారు విశ్వసించేటట్టుగా సహాయం చేయండి. నా తండ్రి, మా కుటుంబాల్లో కూడా శాంతి నెమ్మదిని కలుగజేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.